హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి జీడిఎస్ నోటిఫికేషన్ అనేది నిన్న ఈవినింగ్ అయితే రిలీజ్ అయిందండి. దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ జీడిఎస్ అఫీషియల్ వెబ్సైట్ నందు నిన్న ఈవినింగ్ స్క్రోల్ అయింది. మనకు ఏ డివిజన్లో ఎన్ని పోస్టులు, ఇంకా కొన్ని విధి విధానాలు జీడిఎస్ అఫీషియల్ వెబ్సైట్ నందు కంపల్సరీగా వస్తుందండి. కాబట్టి అంతకంటే ముందు మీరు ఈ నోటిఫికేషన్ సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇది ఓన్లీ 10th పాస్ అయితే మనం దీనికి ఎలిజిబుల్ అవుతామండి. దీనికి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. ఓన్లీ మెరిట్ బేస్ పైన మనకు ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. మెరిట్ బేస్ అంటే మనకు ఎక్కువ మార్కుల నుంచి తక్కువ మార్కులకి మనకు సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందండి. ఈ నోటిఫికేషన్లో మినిమం 35 నుంచి 40,000 వరకు మనకు జాబ్స్ వెలువడే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్కే మనము పోస్టులో చూడొచ్చు. నెక్స్ట్ నోటిఫికేషన్లకు ఇంత భారీ నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశాలు లేనట్లు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ నోటిఫికేషన్ మీరు సద్వినియోగం చేసుకుని మీరు అప్లై చేసే క్రమంలో ఎటువంటి తప్పు లేకుండా, అంటే మెయిన్గా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషనే ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మిమ్మల్ని రిజెక్ట్ చేయకుండా ఉండాలి అంటే మీరు అప్లై చేసేటప్పుడు ఎవ్రీ సింగిల్ లెటర్ మీరు చూసుకొని అప్లై చేయండి. ఎటువంటి కరెక్షన్ మాత్రం ఉండకూడదు, ఎటువంటి తప్పు ఉండకూడదు. ఓకేనా? దాంతోపాటు మీకు మార్కులు తక్కువ ఉంటే నేను ఇప్పుడు చెప్పే ఈ ప్రాసెస్ను ఫాలో అవ్వండి. మీరు కంపల్సరిగా 100% జాబు మీకు వస్తుంది. మీకు ఏయో మాటలు చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టాల్సిన అవసరం అయితే లేదు. నేను చెప్పే ఈ కట్ ఆఫ్లో మీరు బాగా విశ్లేషించి మీకు ఎక్కడ మీ మార్క్స్ బట్టి ఎక్కడ వస్తుందో అక్కడ అప్లై చేసుకోండి. ఖచ్చితంగా మీరు జాబ్ పొందే అవకాశాన్ని కలిగి ఉంటారు. ఓకేనా? మనకు చూసినట్లయితే అన్ని రాష్ట్రాల కట్ ఆఫ్లు నేను వర్క్ చేసి మీకు ఈ కింద ఉంచే ప్రయత్నం చేస్తున్నానండి. మీరు చూసినట్లయితే మనకు ఏపీటీఎస్లో, అంటే ఏపీటీఎస్ వారు మనకు తెలుగు రాష్ట్రాల వారు, ముఖ్యంగా ఆంధ్రాలో అయితే 99 నుంచి 100% కంటే మనకు తగ్గే పొజిషన్ అయితే కనిపించలేదండి. మనకు ఈ నోటిఫికేషన్ కూడా ఎక్కువ పోటీ ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం 98, అంటే మినిమం 98 నుంచి 100% లోపు మాత్రమే కట్ ఆఫ్ ఉంటుందని నా అంచనా. కాబట్టి నేను చెప్పే ప్రతి ఒక్కటి మీరు ఫైనల్ కాకుండా మీరు గ్రౌండ్ వర్క్ చేయండి. ఓకేనా? మళ్ళీ మిస్టేక్ అయితే నన్ను బ్లేమ్ చేయొద్దు. నేను వర్క్ చేశాను కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా. కానీ నాదే ఫైనల్ అనుకోకుండా మీరు ఎంత వర్క్ చేస్తారో దాన్ని బట్టే మీకు జాబ్ డిసైడ్ అవుతుంది. కాబట్టి కంపల్సరిగా నేను చెప్పిందే ఫైనల్ కాకుండా మీరు గ్రౌండ్ వర్క్ చేయండి. మీ మార్క్స్కి తగ్గ ఎక్కడెక్కడ మీకు అవకాశాలు ఉన్నాయో మీరు కూడా అనలైజ్ చేసి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? మనం చూసినట్లయితే మనకు ఎలిజిబుల్ ఉండే రాష్ట్రాలు, అంటే ప్రథమ భాష హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఉండే రాష్ట్రాలు చూసుకున్నట్లయితే బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మణిపూర్, నాగాల్యాండ్, చండీగఢ్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్. ఇంకా 2 రాష్ట్రాలు కూడా ఉన్నాయండి. అవి మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్. ఇవి 2 పక్కన పెట్టాను. వాటి గురించి నేను వివరంగా మీకు లాస్ట్లో చెప్తాను. మనం చూసుకున్నట్లయితే బీహార్లో 90 నుంచి 100% ఉంటుందండి. నెక్స్ట్ జార్ఖండ్లో 88 నుంచి 100%, మధ్యప్రదేశ్లో 90 to 100%, ఉత్తరప్రదేశ్లో 95 నుంచి 100%. నెక్స్ట్ మణిపూర్ చూసినట్లయితే 80 నుంచే 100% ఉంది. ఇక్కడ కట్ ఆఫ్ ఒకరు తక్కువ ఉంది. నెక్స్ట్ నాగాల్యాండ్ 90 to 100%, ఛత్తీస్గఢ్ 95 to 100%, రాజస్థాన్ 95 to 100%, నెక్స్ట్ ఢిల్లీ 95 to 100%, హర్యానా 99 to 100%, హిమాచల్ ప్రదేశ్ 95 to 100%, నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ 95 to 100%. అన్ని క్యాస్ట్లను అనుసరించి ఈ కట్ ఆఫ్ అనేది నేను నిర్ణయించాను. మీరు ఇంకా కూడా డెప్త్గా అనలైజ్ చేసి నిర్ణయం తీసుకోండి. ఓకేనా? అంతేకాకుండా ఒక ముఖ్య గమనికండి, కొంతమంది యూట్యూబర్లు తెలిసి తెలియని విషయాలను అవి హైలైట్ చేస్తున్నారు. ఆంధ్ర వారు తెలంగాణలో అప్లై చేయకూడదు, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అడుగుతున్నారు అని మనకు కొంతమంది అయితే చెప్పడం జరిగింది. అది ఫేక్ అండి.
మనకు ఈ నోటిఫికేషన్ నిన్న ఈవినింగ్ ఇచ్చిన నోటిఫికేషన్లో మనం చూసినట్లయితే మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్కి వారి రాష్ట్రాల్లో లోకల్ లాంగ్వేజ్ ఏదో ఒకటి కలిగి ఉండాలి అని అక్కడ నీట్గా మెన్షన్ చేస్తున్నారండి. కానీ మన తెలంగాణకైతే ఓన్లీ తెలుగు భాష మాత్రమే ఇచ్చున్నారు. కాబట్టి తెలుగు ఏపీలో కూడా ఉంటుంది కాబట్టి ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు 100% అప్లై చేయవచ్చు. ఓకేనా? చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారని నేను ప్రత్యేకంగా చెప్తున్నానండి. అంతేకాకుండా మనకు అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో మనకు లోకల్ లాంగ్వేజ్ సర్టిఫికేట్స్ అడుగుతున్నారు. అందుకనే నేను ఆ 2 రాష్ట్రాలను పక్కన పెట్టానండి. దయచేసి ప్రతి ఒక్కరు గమనించాలి. అక్కడ మనకు కట్ ఆఫ్ తగ్గుతున్నప్పటికీ కానీ అక్కడ పరిస్థితులు బాగలేవు. మనకు చాలా డివిజన్స్లో లోకల్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ అడిగి మనల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఆ 2 స్టేట్స్ను నేను పక్కన పెట్టడం జరిగింది. కాబట్టి మీకు మీ పర్సెంటేజ్ ఆధారంగా కట్ ఆఫ్ ఎక్కడ ఎక్కువ ఉందో చూసుకొని అక్కడ మీరు అప్లై చేసేదానికి సిద్ధంగా ఉండండి. ఓకేనా? మీ డౌట్స్ అన్నీ నేను ఒక వీడియో రూపంలో పొందుపరుస్తానండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.